హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమాస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే ఈ కేక్ని తయారు చేసుకోబోతున్నాం. ఈ కేక్ని ఇంట్లో ఉండే మనం డైలీ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే చేసేయచ్చు. ఇందులో మైదా కానీ, షుగర్ కానీ, ఎగ్స్ యూస్ చేయకుండా కేక్ని హెల్తీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. వీటి కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వల్లో పెద్ద రవ్వని, చిన్న రవ్వని ఉంటాయి కదా, ఇందులో చిన్న రవ్వని తీసుకోండి. తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా లేకుండా కాస్త ఫ్రెష్గా ఉన్న పెరుగుని యూస్ చేసుకోండి. ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకొని పెరుగు మొత్తం రవ్వలో కలిసేలా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ లేకపోయినా పర్లేదు, నార్మల్ గరిటెని తీసుకొని ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు పాలను వేసుకోవాలి. పచ్చి పాలను వేసుకున్నా పర్లేదు, లేదంటే మరిగించి చల్లార్చుకున్న పాలనైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు వేసి కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ కాస్త పలుచగా అవుతుంది. ఇప్పుడు వీటిపై మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కేక్ కావాల్సిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. నేను ఈ కేక్లు షుగర్కి బదులుగా 1/2 కప్పు పటికీని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకున్నాను. పౌడర్ చేసుకున్నాక 1 కప్పు పటికీ పౌడర్ వచ్చింది. ఇది కేక్లో స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత కేక్పై గార్నిష్ చేసుకోవడం కోసం జీడిపప్పు, బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఒక కేక్ ట్రేని తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ట్రే లోపలంతా అప్లై చేసుకోవాలి. ఈ కేక్ ట్రే లేకపోయినా పర్లేదు, ఇంట్లో ఏమైనా చిన్న అల్యూమినియం గిన్నెలు ఉంటే అందులోనే చేసుకోండి. తర్వాత కొంచెం గోధుమ పిండిని కానీ, మైదా పిండిని కానీ ఇలా వేసుకొని ట్రే మొత్తం సర్దుకోవాలి. ఇలా పిండి వేసుకోవడం వల్ల కేక్ తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. 15 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ బాగా నాని కాస్త సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పటికీ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పటికీ పౌడర్ అంతా కరిగి బ్యాటర్ కాస్త పలుచగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే 1/2 కప్పు మైదా పిండినైనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక 1/2 కప్పు రీఫైండ్ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. రీఫైండ్ ఆయిల్కి ఎటువంటి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఈ ఆయిల్ని యూస్ చేయడం వల్ల కేక్ నేచురల్ ఫ్లేవర్తో ఉంటుంది. అలాగే ఆయిల్ వల్ల కేక్ ఫ్లఫీగా, స్మూత్గా వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, కేక్ మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేలో వేసుకోవాలి. ఈ ట్రేని ఇలా నెమ్మదిగా కిందకి కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల బ్యాటర్ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఉంటాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వీటిపై వేసుకోవాలి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న పాత్రని స్టవ్ పై పెట్టుకొని వీటిని కాస్త హీట్ చేసి ఇప్పుడు ఇందులో ఒక రింగ్ని పెట్టి వాటిపై కేక్ ట్రేని పెట్టుకొని మూత పెట్టి 35 నుంచి 40 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసి ఒక చాకుతో కానీ, టూత్ పిక్తో కానీ కేక్ మధ్యలో ఇలా పడితే ఎక్కడ బ్యాటర్ అంటుకోకూడదు. అలా అంటుకోకుండా ఉంటే ఇంకా కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ని చుట్టుపక్కల ఇలా చాకుతో లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే కేక్ ఎక్కడ అంటుకోకుండా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.